ఆకాశంలో పక్షులు గుంపులు గుంపులుగా వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం. సరిగ్గా గమనిస్తే ఆ పక్షులు ఎక్కువగా వి ఆకారంలో వెళ్తుంటాయి. పక్షులు అలా వి ఆకారంలో వెళ్ళడానికి ఒక కారణం ఉందంట. తెలుసా మీకు? పక్షులు గాలి వేగాన్ని నియంత్రించుకుంటూ వాటి శక్తిని ఆదా చేసుకుంటూ ఇలా వి ఆకారంలో వెళ్తాయంట. అంటే ముందు ఉన్న పక్షి ఎగిరేందుకు రెక్కలు ఆడిస్తే దాని రెక్కల నుంచి వచ్చే గాలితో వెనుక ఉన్న పక్షి తన శక్తిని వాడకుండానే సులభంగా గాల్లోకి ఎగురుతుందట. దీంతో పాటు ముందున్న పక్షి నాయకుడుగా వ్యవహరిస్తుంటే మిగతా పక్షులు తోటి పక్షులతో ఢీ కొట్టకుండా ఉండేందుకు వి షేప్ ని ఉపయోగపడుతుందంట. ఈ వి షేప్ ను మిలిటరీ అవుట్ఫిట్ ఎయిర్ షోలో కూడా పాటిస్తారు. మీకు ఆ విషయం తెలుసా? పక్షుల రెక్కల్లాగానే విమాన రెక్కలతో వచ్చే గాలితో వెనుకున్న విమానం పెద్దగా ఇంధనాన్ని వాడకుండా ఎగురుతుంది. దీన్ని ప్రపంచ దేశాలు వి ఫార్మేషన్ లేదా విక్ ఫార్మేషన్ అని పిలుస్తారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.